నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక భారతీయ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన ధైర్యశాలి అయిన మహిళా నాయకురాలిగా ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది మనందరికీ జయలలిత అంటే తమిళనాడును శాసించిన అమ్మగా మాత్రమే తెలుసు కానీ ఆ స్థాయికి చేరడానికి ముందు ఆమె బాల్యం ఎలా గడిచింది చదువులో ఎప్పుడు గోల్డ్ మెడల్ సాధించే ఒక బ్రిలియంట్ స్టూడెంట్ అసలు సినిమాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది ఈ రోజు వీడియోలో జయలలిత గారి చిన్ననాటి ఆసక్తికరమైన విషయాలు మరియు ఆమె ఎదుర్కొన్న కష్టాల గురించి తెలుసుకుందాం జయలలిత 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మేలుకోటెలో ఒక సాంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆమె జీవితంలో మొదటి పెద్ద కష్టం చాలా చిన్న వయసులోనే ఎదురైంది జయలలితకి కేవలం 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తండ్రి చనిపోయారు తండ్రి లేని ఆ కుటుంబం ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది ఆ సమయంలో కుటుంబాన్ని పోషించడం ఎలాగో తెలియని పరిస్థితి దాంతో జయలలిత తల్లి వేదవల్లి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు తన పిల్లల భవిష్యత్తు కోసం ఆమె మద్రాస్ నగరానికి మారారు అక్కడ కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం పిల్లలను బాగా చదివించడం కోసం ఆమె సినిమాల్లో నటించడం ప్రారంభించారు సినిమాల్లో ఆమె తన పేరును సంధ్యగా మార్చుకున్నారు తల్లి పడుతున్న కష్టాన్ని చూస్తూనే జయలలిత పెరిగారు అయితే జయలలితకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ప్రాణం ఆమె చెన్నైలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన సేక్రెడ్ హార్ట్ చర్చ్ పార్క్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు చదువులో ఆమె ఎంత టాలెంటెడ్ అంటే క్లాస్లో ఎప్పుడు ఆమె ఫస్ట్గా వచ్చేది ఎన్నో గోల్డ్ మెడల్స్ కూడా సాధించింది నిజానికి ఆమెకు సినిమాల్లోకి రావాలని అస్సలు అనుకోలేదు పెద్దయ్యాక ఒక గొప్ప లాయర్ లేదా డాక్టర్ అవ్వాలనేది ఆమె బలమైన కోరిక తన చదువు ద్వారానే కుటుంబ కష్టాలు తీర్చాలని ఆమె రాత్రింబగళ్లు కష్టపడి చదివింది కేవలం చదువులోనే కాదు కళల్లో కూడా జయలలిత ఒక ఆల్రౌండర్ చిన్న వయసులోనే ఆమె భరతనాట్యం మోహినియాట్టం వంటి ఎంతో కష్టమైన శాస్త్రీయ నృత్యాలలో ప్రొఫెషనల్ శిక్షణ తీసుకున్నారు దాంతోపాటు కర్ణాటక సంగీతాన్ని కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నారు స్టేజ్ ఎక్కి ఆమె డాన్స్ చేస్తుంటే చూసే వాళ్లంతా ఆశ్చర్యపోయేవారు జయలలితకి చదువు అంటే ఎంత ఇష్టమో కానీ కుటుంబంలో ఉన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఆమె కలలను మార్చేలా చేశాయి ఇంటి బాధ్యతను భుజాన వేసుకోవడానికి కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆమె తన చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది ఇష్టం లేకపోయినా తల్లి మాట కోసం సినిమా రంగంలోకి అడుగుపెట్టారు 1964లో చిన్నద గొంబె అనే కన్నడ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయ్యారు ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మరుసటి ఏడాది అంటే 1965లోనే వెన్నీరా ఆడే అనే సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు అప్పటికే ఒక సాంస్కృతిక ఐకాన్గా వెలుగొందుతున్న ఎంజి రామచంద్రన్తో నటించే అరుదైన అవకాశం జయలలితకి దక్కింది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఐరతిల్ ఒరువన్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సంచలన విజయాన్ని నమోదు చేసింది తెరపై వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది ఆ తర్వాత ఈ కాంబినేషన్ టాలీవుడ్ కాలీవుడ్లలో ఒక తిరుగులేని ట్రెండ్ గా మారిపోయింది వీరిద్దరూ కలిసి వరుసగా 28 బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు అతి తక్కువ కాలంలోనే జయలలిత తమిళ చిత్ర పరిశ్రమకు అప్రతిహత రాణిగా ఎదిగిపోయారు జయలలిత క్రేజ్ కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు తెలుగులో కూడా ఆమె సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించారు తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో కలిపి ఆమె ఏకంగా 140 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు హిందీలో ప్రముఖ నటుడు ధర్మేంద్ర సరసన ఇజ్జత్ అనే సినిమాలో నటించి అక్కడ కూడా తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గ్లామరస్ రోల్స్ మాత్రమే కాదు బలమైన నటన ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు ఆ రోజుల్లోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా అత్యంత ప్రభావవంతమైన నటిగా ఆమె నిలిచారు వెండి తెరపై ఆమె చూపించిన ఆత్మవిశ్వాసమే ఆ తర్వాత ఆమెను రాజకీయాల్లో కూడా ఒక తిరుగులేని లీడర్ గా మార్చడానికి ఉపయోగపడింది ఆ రోజుల్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అధినేతగా ఉన్న ఎంజి రామచంద్రన్ జయలలితలోని లీడర్షిప్ క్వాలిటీస్ ని గుర్తించారు సినిమాల్లోనే కాకుండా సమాజంలో కూడా ఆమెకున్న క్రేజ్ పార్టీకి ప్లస్ అవుతుందని ఆయన నమ్మారు అలా ఎంజీఆర్ పిలుపు మేరకు 1982లో జయలలిత అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఒక స్టార్ హీరోయిన్ రాజకీయ పార్టీలో చేరటం అప్పట్లో ఒక సంచలనంగా మారింది రాజకీయాల్లోకి రాగానే ఆమెకు ఊరికే పదవులు రాలేదు జయలలితకి తమిళ్తో పాటు ఇంగ్లీష్ తెలుగు కన్నడ హిందీ భాషలపై అద్భుతమైన పట్టుండేది ఆమె వేదికలపై మాట్లాడుతుంటే ఆ భాషపై పట్టు ఆ డైలాగ్ డెలివరీ ప్రజలను కట్టిపడేసేవి ముఖ్యంగా మహిళలు ఆమె ప్రసంగాలకు ఫిదా అయిపోయేవారు ఈ టాలెంట్ చూసిన ఎంజీఆర్ ఆమెకు చాలా త్వరగానే పార్టీ ప్రచార కార్యదర్శి
కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. జయలలిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. ఆమె సభ పెడితే చాలు జనం కిక్కిరిసిపోయేవారు. జయలలిత రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపు 1984. ఆమెకున్న అసాధారణ ప్రతిభ, ఇంగ్లీష్ భాషపై ఉన్న కమాండ్ చూసి ఎంజీఆర్ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్లో అడుగుపెట్టిన తన మొదటి ప్రసంగంతోనే దేశవ్యాప్తంగా ఉన్న అగ్రనాయకుల దృష్టిని ఆకర్షించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీతో సహా ఎంతో మంది సీనియర్ పార్లమెంటేరియన్లు జయలలిత ప్రసంగాన్ని, ఆమెకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ ని చూసి అభినందించారు. అలా జాతీయ రాజకీయాల్లో కూడా ఆమె పేరు మార్మోగిపోయింది. అయితే నాణ్యానికి ఇంకోవైపు ఉన్నట్లే ఈ మెరుపు వేగపు ఎదుగుదల పార్టీలోని కొందరు సీనియర్ నాయకులకు అస్సలు నచ్చలేదు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకునున్న పురుష నేతలు నిన్న కాక మొన్న వచ్చిన ఒక మహిళ తమను దాటుకుని ఇంత పెద్ద స్థానానికి వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఎంజీఆర్ ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలో అంతర్గతంగా కుట్రలు, కుతంత్రాలు మొదలయ్యాయి. ఆమెను ఎలాగైనా వెనక్కి నెట్టాలని, ఆమె క్యారెక్టర్పై బురద చల్లాలని కొందరు సీనియర్లు గట్టిగానే ప్రయత్నించారు. కానీ జయలలిత ఎవరికీ తల వంచలేదు. రాజకీయాలనేవి ఒక పూలబాట కాదని జయలలితకి చాలా త్వరగానే అర్థమైంది. చుట్టూ శత్రువులు, అసూయపడే నేతలు ఉన్నా ఆమె ధైర్యంగా నిలబడ్డారు. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. 1987 డిసెంబర్ ఆమెకు కొండంత అండగా నిలిచిన ఎంజీ రామచంద్రన్ మరణించారు. ఆ వార్త వినగానే జయలలిత తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తన నాయకుడిని చివరిసారి చూసుకోవడానికి ఆమె వెళ్లారు. కానీ అప్పటికే పార్టీలోని ఒక వర్గం ఆమెపై కక్షగట్టింది. ఎంజీఆర్ పార్థివ దేహాన్ని తీసుకువెళ్తున్న సైనిక వాహనంపై జయలలిత ఎక్కారు. అది చూసి తట్టుకోలేని కొందరు సీనియర్ నాయకులు, ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ మద్దతుదారులు జయలలితని అందరూ చూస్తుండగానే బహిరంగంగానే వాహనం పైనుంచి కిందకి నెట్టేశారు. ఒక స్టార్ హీరోయిన్ అని, ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఆమెను ఘోరంగా అవమానించారు. ఎంజీఆర్ మరణం తర్వాత ఏఐఏడీఎంకే పార్టీ రెండు ముక్కలైంది. ఒక వర్గానికి ఎంజీఆర్ భార్య జానకి రామచంద్రన్ నాయకత్వం వహిస్తే మరో వర్గానికి జయలలిత లీడర్ అయ్యారు. అంత పెద్ద అవమానం జరిగినా జయలలిత అస్సలు భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ఒంటరిగానే జనం మధ్యలోకి వెళ్లారు. ప్రజలు ఎవరి వైపు ఉన్నారో 1989 అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. జానకి వర్గం పూర్తిగా చాపచుట్టేగా జయలలిత వర్గం భారీగా సీట్లు గెలుచుకుంది. దీనితో తానే ఎంజీఆర్ అసలైన రాజకీయ వారసురాలని జయలలిత నిరూపించుకొని అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా అడుగుపెట్టారు. ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టిన జయలలితకు అక్కడ అంతకంటే పెద్ద ఘోర అవమానం ఎదురైంది. 1989 మార్చి 25న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ప్రతిపక్ష నేతగా జయలలిత కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అది కాస్త ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ గొడవ ఎంత దారుణంగా మారిందంటే అధికార పక్షానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు జయలలితపై భౌతిక దాడికి దిగారు. ఆమెపై మైకులు విసిరేశారు, పుస్తకాలు విసిరారు. అంతటితో ఆగకుండా ఆమె సభ నుంచి బయటకు వెళ్తుండగా ఒక అధికార పార్టీ నేత ఆమె చీరను గట్టిగా లాగి దాన్ని చింపేసి తీవ్రంగా అవమానించారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఒక మహిళకు జరిగిన ఈ అవమానానికి దేశం మొత్తం షాక్ అయింది. ఆ సమయంలో జయలలిత ఏడుస్తూ కూర్చోలేదు. చెదిరిన జుట్టుతో, చిరిగిన చీరతో, కళ్లల్లో రౌద్రంతో అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ మీడియా ముందు, యావత్ ప్రపంచం ముందు ఒక చారిత్రాత్మక శపథం చేశారు. నేను మళ్లీ ఈ సభలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను, అంతవరకు అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూడను అని సింహంలా గర్జించారు. శపథం చేసిన కేవలం 2 ఏళ్లలోనే, అంటే 1991 ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని ఏఐఏడీఎంకే కూటమి అఖండ మెజారిటీతో విజయం సాధించింది. తాను అన్న మాటను నిలబెట్టుకుంటూ అదే అసెంబ్లీలో సింహంలా అడుగుపెట్టారు. కేవలం 43 ఏళ్ల వయసులోనే తమిళనాడుకు అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ముఖ్యమంత్రిగా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ విజయం కేవలం ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత ఆమె తన రాజకీయ జీవితంలో మొత్తం 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక తిరుగులేని అథారిటేటివ్ లీడర్గా ఎదిగారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె వెండితెరను ఏలిన గ్లామర్ క్వీన్. కానీ సీఎం అయ్యాక ఆమె తన రూపాన్ని, శైలిని పూర్తిగా మార్చేసుకున్నారు. మేకప్ లేకుండా సాదాసీదా తెల్లటి చీర కట్టుకుని, పవర్ఫుల్ ఓవర్ కోట్ వేసుకుని ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. ఆమె తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, ప్రజలపై చూపించిన మాతృత్వం చూసి జనాలు ఆమెను కేవలం లీడర్గా కాకుండా సొంత తల్లిలా భావించి అమ్మాని పిలవడం ప్రారంభించారు. ముఖ్యంగా పేద ప్రజల ఆకలి, కష్టాలు తెలిసిన నాయకురాలిగా ఆమె ప్రవేశపెట్టిన పథకాలు దేశ రాజకీయాలనే ఆకర్షించాయి. ఆ రోజుల్లో తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఆడపిల్ల పుడితే భారం అనుకొని పురుట్లోనే చంపేసే దారుణమైన ఆచారం ఉండేది. దీనిని అరికట్టడానికి జయలలిత తొట్టిల కులందై తిట్టం అనే అద్భుతమైన పథకాన్ని తెచ్చారు. మీకు ఆడపిల్ల వద్దు అనుకుంటే చెప్పకండి, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొట్టిల్లో వేసి వెళ్లిపోండి, ఆ పిల్ల బాధ్యత, చదువు అంతా ఈ అమ్మ చూసుకుంటుంది అని ధైర్యం చెప్పారు. ఈ పథకం ద్వారా వేలాది మంది ఆడపిల్లల ప్రాణాలు కాపాడబడ్డాయి. పేదవాడి ఆకలి తీర్చడం కంటే మించిన పుణ్యం లేదు అని నమ్మిన ఆమె అమ్మ క్యాంటీన్లు ప్రారంభించింది. కేవలం ₹1 ఇడ్లీ, ₹5 సాంబార్ రైస్ అందిస్తూ కార్మికులు, పేదలు, యాచకుల కడుపు నింపారు. ఈ పథకం ఎంతటి విజయం సాధించిందంటే ఆ తర్వాత దేశంలో
దేశంలోని ఎన్నో రాష్ట్రాలు, చివరకు విదేశీ ప్రతినిధులు సైతం ఈ మోడల్ను అధ్యయనం చేయడానికి వచ్చారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదని ప్రభుత్వ స్కూల్స్, కాలేజ్ విద్యార్థులకు ఉచిత అమ్మ ల్యాప్టాప్లు అందించారు. దాంతోపాటు తక్కువ ధరకే స్వచ్ఛమైన తాగునీరు అందించే అమ్మ వాటర్, నాణ్యమైన అమ్మ ఉప్పు, మిక్సీలు, గ్రైండర్లు ఇలా ఒక పేద కుటుంబానికి రోజువారీ జీవితంలో ఏవైతే అవసరమో వాటిని ఉచితంగా లేదా భారీ సబ్సిడీతో అందించి ప్రతి ఇంట్లోనూ ఒక సభ్యురాలిగా మారిపోయింది. కేవలం అధికారంతో కాకుండా ప్రజల ప్రాథమిక అవసరాలను గుర్తిస్తూ వారి హృదయాలను గెలుచుకోవడం ద్వారానే జయలలిత ఒక తిరుగులేని శక్తిగా మారారు. జయలలిత రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విజయాలున్నప్పటికీ వివాదాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా 1996లో ఆమెపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆమెను ఏకంగా 2 దశాబ్దాల పాటు వెంటాడింది. ఒక రాజకీయ నాయకురాలిగా, ముఖ్యమంత్రిగా తనపై ఉన్న ఆరోపణలను ఎదుర్కోవటం ఆమెకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఏళ్ల తరబడి సాగిన ఈ న్యాయ పోరాటం ఆమెను మానసికంగా, రాజకీయంగా ఎంతో కుంగదీసింది. న్యాయ పోరాటంలో ఒక కీలక మలుపు 2014లో చోటు చేసుకుంది. ఆస్తుల కేసులో కోర్టు తీర్పు వెలువడంతో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆమె జైలుకు కూడా వెళ్లారు. ఒక అగ్రనేత, ప్రజల అమ్మగా పిలువబడే వ్యక్తి ఇలా జైలుకు వెళ్లడం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఒక నాయకురాలిగా ఆమెకు ఇది అత్యంత కఠినమైన పరీక్షా సమయం. సాధారణంగా ఒక నాయకుడు జైలుకు వెళ్తే పార్టీ పట్టుకోల్పోతుంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. జైలుకు వెళ్లినా ఆమెపై ప్రజల్లో ఉన్న అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అదొక రాజకీయ కుట్ర అని నమ్మిన ఆమె అభిమానులు, కార్యకర్తలు ఆమెకు అండగా నిలిచారు. ఎండనక వాననక ఆమె విడుదల కోసం, ఆమె కోసం వేలాది మంది రోడ్లపైకి వచ్చారు. నాయకురాలు జైల్లో ఉన్న ప్రజల మనసుల్లో ఆమె పట్ల ఉన్న ఆదరణ, గౌరవం రెట్టింపయ్యాయి. ఇది జయలలిత పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. చివరకు న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించడంతో ఆమె బయటకు వచ్చారు. తనపై ఉన్న మరకను చెరిపి వేసుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ 2016 ఎన్నికల్లో జయలలిత భారీ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించారు. 6వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తాను ఏ తప్పు చేయలేదని ప్రజా తీర్పే అంతిమ తీర్పు అని నిరూపించుకున్నారు. 2016 సెప్టెంబర్ నెల రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న జయలలిత అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో ఆమె చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి తమిళనాడు ప్రజలే కాదు, యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసింది. రోజులు గడుస్తున్న ఆమె ఆరోగ్యంపై రకరకాల వార్తలు వస్తున్నా ఆసుపత్రి బయట వేలాది మంది అభిమానులు రేయింబవళ్లు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 75 రోజుల పాటు మృత్యువుతో ఆమె చేసిన పోరాటం ప్రతి భారతీయుణ్ణి కదిలించింది. చివరకు 2016 డిసెంబర్ 5న ఆ చేదు వార్త వినాల్సి వచ్చింది. గుండెపోటుతో జయలలిత కన్నుమూశారు. ఆ వార్త తెలియగానే తమిళనాడు మొత్తం నిశ్శబ్దంలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రి దగ్గర మొదలైన ఏడుపులు కోట్లాది మంది గుండెల్లోని ఆవేదనగా మారి రాష్ట్రమంతటా వ్యాపించాయి. చివరిసారి చూసుకోవడానికి లక్షలాది మంది ప్రజలు రోడ్ల మీదకు వచ్చారు. కన్నీరు మున్నీరైన ప్రజలను చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి పట్ల ప్రజలకు ఎంతటి ప్రేమాభిమానాలు ఉంటాయో ప్రపంచానికి తెలిసింది. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు ఎదురైనా ఏమాత్రం వెనక్కి తక్కకుండా నిలబడ్డారు జయలలిత. ఎదుటి వారి కిందకి నెట్టినా, అవమానించిన వాటినే తన విజయానికి సోపానాలుగా మార్చుకున్నారు. ఆమెను అందరూ ఎందుకు ఐరన్ లేడీ అని పిలిచేవారో ఆమె పరిపాలన చూస్తే అర్థమవుతుంది. సినిమా రంగంలో రారాణిగా, రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలిగా ఆమె వదిలి వెళ్లిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. ఒక స్టార్ హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టి తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న జయలలిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆమె లేకపోయినా ఆమె ప్రవేశపెట్టిన అమ్మా పథకాల ద్వారా, ఆమె చేసిన ప్రజాసేవ ద్వారా కోట్లాది మంది గుండెల్లో ఆమె ఎప్పటికీ జీవించే ఉంటారు. మరి జయలలిత జీవిత చరిత్రలో మీరు నేర్చుకున్న గొప్ప విషయం ఏంటి? ఆమె గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెబుతారు? మా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి.